చంద్రబాబు నాయుడు గారికి అమెరికా, బ్రిటను ఇట్లా ఇతర దేశాల్లో మంచి ల్యాబే ఉంది. అది సామాజిక వర్గ పరంగా అవ్వచ్చు, లేదా 40 ఏళ్ల పార్టీ కావడం, అనేక మంది పాత తరంలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు విదేశాలకెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఒక వెలుగుతూ ఉండడం కావచ్చు, వాళ్ళు అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా మారుతూ ఉండడం వల్ల కావచ్చు, ఈయన తలుచుకుంటే కొన్ని జరిగిపోతాయి. ఇదివరకు బిల్ క్లింటన్‌ని కలవడమా, లేకపోతే గనక ఆ రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూసాం. అయితే ఆ మొదట్లో 95, 2004 మధ్యన ఒక హీరో ఇంటర్నేషనల్‌గా కూడా ఓ సెలబ్రిటీ అప్పుడు చంద్రబాబు. సరే 2 సార్లు ఓడిపోవడంతో ఆ ఇమేజ్ డౌన్ అయ్యి మళ్ళీ 2014 తర్వాతన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేసిన దేశంలో ఓకే కూడా కాదు, స్టేట్ వరకు ఓకే. పక్కనున్న తెలంగాణ కూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ 2019లో మళ్ళీ ఓటమితో మళ్ళీ దెబ్బతిన్నారు. ఈ ట్రిప్ అయితే మళ్ళీ బాగా 164 స్థానాలతో పుంజుకోవడం ఒక ఎత్తు. ఇక తనకి ఏది ఓటమనేదే ఉండదు అని, ఎందుకంటే 15 ఏళ్ల పాటు చంద్రబాబుని పెట్టి నడిపిస్తానని ఒక పక్కన పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నటువంటి వేళ ఇక ఆయనకి తిరుగులేదు అన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది. ఇది అంతర్జాతీయ రాయిటర్స్ లాంటి సంస్థలో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పదవికి మోడీ తర్వాత ఆయనే రాబోతున్నాడు, లోకేష్ రాబోతున్నాడు అన్నటువంటి ప్రచారం కూడా జరిగినటువంటి సందర్భం. ఇదంతటికీ కారణమయ్యేటటువంటిది మోడీ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి సోరోస్ బ్యాచ్ ప్రొజెక్షన్. ఇదంతా పక్కన పెడితే ట్రంప్ రేపు పొద్దున వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి యాన్యువల్ మీటింగ్కి వెళ్ళబోతున్నాడు, దావోస్కి, స్విట్జర్లాండ్కి నెక్స్ట్ వీక్ వెళ్ళబోతున్నాడు. మన చంద్రబాబు గారు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, భరత్ గారు వెళ్తారు, వీళ్ళందరూ వెళ్తారు. ఈయన ల్యాబీ అక్కడ ఉంటుంది. అక్కడ కాస్త ఫ్రీడమ్ కూడా ఉంటుంది అమెరికా అధ్యక్షుడికి కూడా. ఇంకోటి, అమెరికా అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నిలబడి ఉన్నది ఈ ఇద్దరి మీదనే, నితీష్ కుమారు, చంద్రబాబు మీదనే అన్నటువంటి విషయం ఆల్రెడీ రాహుల్ గాంధీ వెళ్ళి పదే చెవులో కోడే కూర్చి చెప్తున్నాడు. కాబట్టి ఈ టైంలో ఇట్లా మోడీ ప్రభుత్వానికి ఇరుసు లాంటి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చారు అన్నటువంటిది కనుక ఈ ఫీడ్బ్యాక్ ఎవరన్నా వీళ్ళ కమ్యూనిటీ లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి టీము ట్రంప్ దగ్గరికి తీసుకెళ్తే, మోడీని దెబ్బకొట్టాలనుకుంటున్నటువంటి ట్రంప్ ఆ సందర్భం కావాలని చంద్రబాబు గారిని కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాబు గారు కలవాలనుకుంటే ట్రంప్ కలవడం సులభమే. ఏం జరుగుతుందో చూడాలి.